హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నవీ వీణా వైబ్స్. సిటీలో ఉన్న నాయిస్, వీక్ డేస్లో వచ్చే స్ట్రెస్ అన్నీ పోగొట్టుకోవడానికి ఒక బెస్ట్ ప్లేస్ ఇది. మన హైదరాబాద్ సిటీలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ అండ్ గ్రీన్ ప్లేసెస్లో బొటానికల్ గార్డెన్ ఒకటి. నాతో పాటు కలిసి బ్యూటిఫుల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేయండి. ఇక్కడ టెడ్డీ బేర్ చూడండి, చాలా బాగుంది కదా. టెడ్డీ బేర్ లోపల నుంచి వాటర్ ఫౌంటైన్స్ వస్తుంటాయి, చూడటానికి ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా వాటర్ లోపల నుంచే ఎలిఫెంట్స్ బయటకు వస్తున్నట్టు ఉంటాయి, చాలా బాగా డిజైన్ చేశారు. చూడటానికి కూడా మనకి రియల్ ఎలిఫెంట్స్ లాగా కనిపిస్తాయి. ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకు ఒక జిరాఫీ బొమ్మ ఉంటుంది, అలాగే కొన్ని డీర్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ. చూసారా, డీర్స్ గ్రాస్ తింటున్నట్టు భలే సెట్ చేశారు కదా. ఈ బొటానికల్ గార్డెన్ మన కొండాపూర్లో ఉంటుందండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి జస్ట్ 50 రూపీస్ మాత్రమే. ఫ్యామిలీతో ఇంకా ఫ్రెండ్స్తో లేదా అలోన్గా టైం స్పెండ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ కిడ్స్ కోసం సపరేట్గా ప్లే ఏరియా కూడా డిజైన్ చేశారు. ఈ ప్లే ఏరియాలో చిన్నపిల్లలకి స్లైడ్స్, స్వింగ్స్, క్లైంబింగ్ గేమ్స్ కూడా ఉంటాయి. అవుట్డోర్ గేమ్స్ వల్ల పిల్లలకి మంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్కి ఇది ఒక బిగ్ ప్లస్ పాయింట్. పేరెంట్స్ ఏమో నేచర్ని ఎంజాయ్ చేస్తుంటారు, పిల్లలేమో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఒక షటిల్ కోర్ట్ కూడా ఉంది. షటిల్ ఆడుకునే వాళ్ళు ఇక్కడ హ్యాపీగా షటిల్ ఆడుకోవచ్చు. బొటానికల్ గార్డెన్ అంటే జస్ట్ గ్రీనరీ మాత్రమే కాదండి, ఫ్యామిలీకి ఫ్రెండ్లీ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ నేచర్ మన బాడీని మాత్రమే కాదు, మన మైండ్ని కూడా హీల్ చేస్తుంది, మన స్ట్రెస్ని అంతా పోగొడుతుంది. లైఫ్లో ఫాస్ట్గా రన్ అయ్యే రోజుల్లోంచి ఇలా కొన్ని రోజులు స్లోగా మనం ఇట్లా నేచర్తో కనెక్ట్ అవ్వడం కూడా చాలా మంచిది. మన లైఫ్ కొంచెం పీస్ ఇస్తుంది, హ్యాపీనెస్ అండ్ ఒక మన మైండ్ రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా ఛాన్స్ దొరికితే మంచి పీస్ఫుల్ ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉండండి. ఈ బొటానికల్ గార్డెన్లో ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఈ నెమలి. న్యాచురల్గా ఫ్రీగా ఏ కేజ్ లేకుండా అలా తిరుగుతూ ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది. ఫిట్నెస్ కోసం కొన్ని ఎక్సర్సైజ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మార్నింగ్ వాక్ చేసే వాళ్ళ కోసం వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ లాంటివి డిజైన్ చేశారు. ఈ ఎక్విప్మెంట్తో ఆర్మ్స్, లెగ్స్, షోల్డర్స్ లాంటివి స్ట్రెచ్ చేసుకోవచ్చు. జిమ్లో లాంటి హెవీ వర్కౌట్ కాదు, కానీ నేచర్ మధ్యలో లైట్ ఎక్సర్సైజ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్లో మూమెంట్స్తో డైలీ ఎక్సర్సైజ్ రొటీన్ ఫాలో అవ్వచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది చాలా ఏళ్ళ నాటి బనియన్ ట్రీ. ఇక్కడ ఒక స్మాల్ అడ్వెంచర్ గేమ్స్ ఏరియా కూడా ఉంది. ఈ సెక్షన్లో మనకి జిప్ లైన్, స్కై సైక్లింగ్, ఆర్కరీ, ఎయిర్ గన్ షూటింగ్, బుల్ రైడ్, ట్రాంపోలిన్, బంగీ ట్రాంపోలిన్ లాంటి యాక్టివిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టికెట్ తీసుకొని ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకి బోట్ రైడింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. చిన్న లేక్స్లో బోట్స్ అరేంజ్ చేశారు. హ్యాపీగా బోట్స్లో కూర్చొని స్లోగా వాటర్ మీద ట్రావెల్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ యాక్టివిటీస్ అన్నీ కిడ్స్కి ఒక ఫన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి, అలాగే యూత్కి అయితే ఒక అడ్వెంచర్ ఫీలింగ్ వస్తుంది. ఫ్యామిలీస్కి ఒక ఎక్స్ట్రా అట్రాక్షన్లా ఉంటుంది. అలాగే ఇక్కడ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి, టైం ఉంటే ట్రై చేయొచ్చు. ఇంకా ఇక్కడ జిప్ లైన్ యాక్టివిటీ కూడా ఉంటుందండి. యూత్ ఎస్పెషల్గా ఎంజాయ్ చేసే యాక్టివిటీ ఇది. నేచర్ మధ్యలో కొంచెం అడ్వెంచరస్గా ట్రై చేయొచ్చు. ఇంకా ఇవన్నీ ఇందాక నేను చెప్పినట్టుగా బుల్ రైడ్, ట్రాంపోలిన్, ఎయిర్ గన్ షూటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఆర్కరీ గేమ్ అండి. ఈ గేమ్లో టార్గెట్ని ఎయిమ్ చేసి యారోని షూట్ చేయాలి. చూడటానికి సింపుల్గా ఉన్న ఈ గేమ్కి ఫోకస్, పేషెన్స్, కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా చూస్తే బొటానికల్ గార్డెన్ చెట్లు, మొక్కలు మాత్రమే కాదండి, నేచర్ వాక్, కిడ్స్ ప్లే ఏరియా, ఫిట్నెస్ జోన్, ఇంకా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అంతే, మరి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.